హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథ 'నీ ప్రేమకై' పార్ట్ 2. జాను క్యాబిన్‌లోకి వచ్చి మీతో మాట్లాడొచ్చా సార్? 5 మినిట్స్. హలో మిస్ జాహ్నవి అని విశ్వ లోపలికి వచ్చారు. వెయిట్ అని అతని వైపు చేయి చూపించి ఓకే. ఏం మాట్లాడాలో చెప్పండి అన్నాడు విజ్జు. సార్ ఇంతమంది ఇంటర్వ్యూకి వస్తే నన్ను మాత్రమే కనీసం ఇంటర్వ్యూ కూడా చేయకుండా నా స్కిల్స్ ఏంటో తెలుసుకోకుండా జాబ్ లేదు అని నన్ను ఎలా డిస్కంటిన్యూ చేస్తారు సార్? చెప్పండి రీజన్ ఏంటి అంది జాను. విజ్జు కొంచెం షాక్ అయ్యి నోరు వెళ్ళబెట్టి అంతలోనే సర్దుకుని ఇందాక చూసిన అమాయకపు అమ్మాయి ఇప్పుడు చూస్తున్న ఈ గడుసు అమ్మాయి ఒకరేనా అని మనసులో అనుకొని లుక్ మిస్ జాహ్నవి, మీరు ఈ జాబ్కి అన్ఫిట్. ఎందుకంటే మీకు జాబ్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తే మీకున్న టెన్షన్ భయంతో ఈ ప్రాజెక్ట్ని కొలాప్స్ చేస్తారు. సో మీ పైన నాకు నమ్మకం లేదు. యూ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. రీజన్ తెలిసిందిగా, యూ కెన్ గో నౌ అని చెప్పి ఫైల్స్ చూస్తున్నాడు. సార్ జస్ట్ నేను టెన్షన్ పడడం చూసి ఈ జాబ్కి అన్ఫిట్ అని ఎలా చెప్పేస్తారు? ఈ జాబ్ నాకు చాలా అవసరం, అందుకే వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నాను. నాకు తెలిసి ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు టెన్షన్ పడుంటారు. ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా టెన్షన్ పడే ఉంటారు అని ఇంకా ఏదో చెప్పేలోపు విజ్జుకి ఎక్కువ మాట్లాడేవారంటే చిరాకు. దాంతో చైర్లో వెనక్కి వాలుతూ మీ ప్రాబ్లం ఏంటి? మీకు ఇంటర్వ్యూ చేయాలి అంతేగా అన్నాడు విజ్జు. అది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆగమన్నట్లు చేయి చూపించి విశ్వ వైపు చూసి విశ్వ గారు తనని ఇంటర్వ్యూ చేయమని చెప్పండి. తనలో ఏవైనా స్కిల్స్, టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే సెలెక్ట్ చేయండి. ఇలా బుర్ర తినే వాళ్ళని సెలెక్ట్ చేసి నా తలపైన కూర్చోపెట్టకండి అని విజ్జు చెప్పాడు. జాను అతని వైపు గుర్రుగా చూసింది. ఎంత పొగరు ఇతనికి! ఇతని ఆఫీస్కి ఇంటర్వ్యూకి వస్తే మాత్రం ఇంత చిన్న చూపు చూడాలా అనుకుంది మనసులో. అతన్నే చూస్తున్న ఆమె వైపు చూసి వాట్ అని కళ్ళెగరేశాడు. ఏమీ లేదు అన్నట్లు తల చిన్నగా ఊపి బయటకు వెళ్ళింది జాను. కాల్ రావడంతో ఫోన్ తీసుకుని స్క్రీన్ పైన నేమ్ చూశాడు. మై బూస్టర్ అని ఉంది అక్కడ. అది చూసి చిన్న స్మైల్ ఇచ్చి కాల్ అటెండ్ చేశాడు విజ్జు. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అవతల పక్క జై. ఏం లేదురా, ఈ ప్రాజెక్టులు ఫైల్స్ చెక్ చేస్తున్నా అన్నాడు విజ్జు. అబ్బా, ఎప్పుడు ఫైల్స్, ప్రాజెక్ట్స్ ఇవే తప్ప ఇంకా ఏం ఉండవా? లైఫ్ చాలా చిన్నది, ఎంజాయ్ చేయాలి అన్నాడు జై. ఆపు నీ ఉపన్యాసాలు, నాకు చాలా పనుంది. నీ సోది వినే టైం లేదు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏదైనా నాతో పని పడితే తప్ప నువ్వు నాకు కాల్ చేయవు, నాకు తెలుసు. అది ఏంటంటే అన్నయ్య అంటూ గారాలు పోతుంటే ఏంటో చెప్పు తమ్ముడు, ఏదో పెద్ద పనే పడినట్టుంది నాతో, అందుకే అన్నయ్య అంటూ వెన్న రాస్తున్నావు. ఏం ప్లాన్లో ఉన్నావో చెప్పు అని వెటకారంగా అన్నాడు విజ్జు. ఇహిహి అని ఒక నవ్వు నవ్వి అది నేను ఈవినింగ్ హైదరాబాద్కి వస్తున్నా. వెంటనే విజ్జు. హా వస్తే? నైట్కి పార్టీ ఉంది. హా ఉంటే? ఆ పార్టీకి అందరూ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో వస్తున్నారు. హా అయితే? అన్నయ్య ఏంటి వస్తే, ఉంటే, అయితే అని మాట్లాడుతున్నావు? ఇలా అయితే నాకు కోపం వస్తుంది అన్నాడు జై అలకతో. చిన్నగా నవ్వుకొని సరేలే ఏమనను, ఏంటో చెప్పి ఏడు అన్నాడు విజ్జు. మేము మ్యాచ్ విన్ అయినందుకు హైదరాబాద్లో మంచి పార్టీ అరేంజ్ చేశారు పబ్లో. అక్కడికి మా టీం మెంబర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్తో వస్తున్నారు. నాకు అన్నవైనా తమ్ముడివైనా నువ్వు ఒక్కడివేగా, అందుకే నువ్వు నాతో పార్టీకి రావాలి అని కరాఖండిగా చెప్పేశాడు జై. ఆర్డర్ వేస్తున్నావా, రిక్వెస్ట్ చేస్తున్నావా అని అడిగాడు విజ్జు. నువ్వు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు రావాలి అని చెప్పాడు జై. నాకు ఈ పబ్లు పార్టీలు నచ్చవు, నీకు తెలుసు కదా. ఈ ఒక్కసారికి ఎలాగోలా మేనేజ్ చేసుకో అన్నాడు విజ్జు. అందరూ వస్తున్నారు, నేనొక్కడినే. నువ్వు లేకుండా వెళ్తే అందరూ ఏమనుకుంటారు? నా పరువు పోవడం నీకు ఇష్టమైతే నువ్వు రావద్దు పార్టీకి అని చెప్పి కోపంగా కాల్ కట్ చేశాడు జై. ఫోన్ వైపు చూస్తూ వీడొకడు చీటికి మాటికి అలగడం నేర్చుకున్నాడు అనుకుని లంచ్ బ్రేక్ అవ్వడంతో ఇంటి నుండి వచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఆఫీస్ బాయ్ విజ్జుకి వడ్డిస్తున్నాడు. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తినడానికి కూర్చున్నాడు. జానుని చూశాడు. ఫేస్ అంతా డల్గా కనిపిస్తుంది. రాము అని పిలిచాడు. సార్ అని పలికాడు ఆఫీస్ బాయ్. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని మన క్యాంటీన్కి వెళ్ళి తిని రమ్మని చెప్పు, బిల్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పు ఆఫీస్ బాయ్ని పంపించాడు విజ్జు.
బాస్ అలా చెప్పాడు అని తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి క్యాంటీన్‌కి వెళ్ళి తినేసి వచ్చారు. 4 అవుతుంది. ఇంటర్వ్యూస్ ముగిశాయి. ఓన్లీ 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్ అండ్ టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు. విశ్వ వచ్చి సార్ ఇంటర్వ్యూలో 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశాము. మీరు ఫైనల్‌గా వారికి జాబ్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేయండి సార్ అన్నాడు విశ్వ. లేదు విశ్వ గారు, నాకు ఇంటర్వ్యూ చేసే మూడ్ లేదు. 100 మందిలో ఓన్లీ 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అంటే వారు టాలెంటెడ్ పర్సన్స్ అయి ఉంటారు. సో వాళ్ళకి జాబ్ ఇచ్చాను అని చెప్పి వెళ్ళమనండి. రేపు ఇన్ టైంలో ఆఫీస్‌లో ఉండాలి చెప్పండి అని చెప్పి విశ్వాని పంపించాడు. ఆ మాటలు విన్న విశ్వ సార్‌కి ఏమైంది? ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నారు మనసులో అనుకుని బయటకి వెళ్ళి ఇంటర్వ్యూకి వచ్చిన వారిని పంపించాడు. కార్ కీస్ తీసుకొని బయటకి వచ్చి విశ్వ గారు, నేను ఇంటికి వెళ్తున్నాను. మేనేజర్‌కి చెప్పండి ఆఫీస్ చూసుకోమని అని చెప్పి బయలుదేరాడు విజ్జు. జాబ్ వచ్చింది అన్న సంతోషంలో హుషారుగా వెళ్ళింది జాను స్కూటీ పైన. కొంచెం దూరం వెళ్ళగానే స్కూటీ టైర్ పంక్చర్ అయ్యింది. అయ్యో అనుకుని ఇప్పుడు ఎలా? బ్యాగ్‌లో మనీ కూడా లేవు. పంక్చర్ వేయించడానికి దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు అనుకుని ఫస్ట్ ఇంటికి వెళ్ళి మనీ తీసుకొని ఇక్కడికి వచ్చి పంక్చర్ వేయిస్తాను అనుకుని స్కూటీ రోడ్డు పక్కన పెట్టి జాగ్రత్తగా కీ వేసి 1కి 2 సార్లు సరిగ్గా లాక్ పడిందో లేదో అని చూసుకుని ఆటో కోసం వెయిట్ చేస్తుంది జాను. అది మెయిన్ రోడ్ కాదు. అందుకే ఒక్క ఆటో కూడా కనిపించలేదు. షార్ట్కట్లో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇలా అయ్యింది అనుకుని ఇక లాభం లేక లిఫ్ట్ అడిగి వెళ్దాం అనుకుంది. అప్పుడే ఒక కార్ వస్తుంది. లిఫ్ట్ అన్నట్లు చేయి చూపించింది జాను. దూరం నుండి చూసి జానునేనా అనుకున్నాడు మనసులో. కారాపగానే జాను కార్ దగ్గరికి వెళ్ళింది. విజ్జు కార్ డోర్ గ్లాస్ని కిందకి దించాడు. తను జాను అని తెలిసి ఇది మనిషా దయ్యమా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటపడుతుంది అని మనసులో అనుకుని కళ్ళకున్న గ్లాసెస్ తీస్తూ వాట్ డూ యూ వాంట్ అన్నాడు. సార్ మీరా అని స్కూటీ టైర్ పంక్చర్ అయ్యింది. అందుకే లిఫ్ట్ అడిగాను. సారీ సార్ మీరు అని తెలియక అడిగాను. మీరు వెళ్ళండి అంది జాను. నేను అయితే లిఫ్ట్ అడిగే దానివి కాదు అన్నమాట. నీకు లిఫ్ట్ ఇచ్చే స్థాయి కూడా నాకు లేదా వంకరగా అన్నాడు విజ్జు. సార్ నేను అలా అనలేదు. నా వల్ల మీకెందుకు ఇబ్బంది? నేను ఆటోకి వెళ్తాను సార్ అంది జాను. ఈ ఏరియాలో ఆటోస్ అంతగా ఉండవు. వచ్చి కార్ ఎక్కు, డ్రాప్ చేస్తాను అన్నాడు విజ్జు. అది సార్ అని జాను అనేలోపు కార్ డోర్ అటువైపు ఉంది అని చెప్పాడు విజ్జు. మాకు తెలియదు మరి కార్ డోర్ అటువైపు ఉందని. ఏంటి మనిషి నా మాట వినరా? ఒట్టి మొండోడిలా ఉన్నాడే. అయినా నాకెందుకు? రేపటి నుండి ఈయన కంపెనీలో వర్క్ చేయాలి. ఇతనితో మనకి శత్రుత్వం మంచిది కాదు జాను అని మనసులో అనుకుని సైలెంట్గా కారెక్కింది. సీట్ బెల్ట్ అన్నాడు గర్జించినట్టే. ఆ వాయిస్కి దడుచుకుని కామ్గా సీట్ బెల్ట్ లాగుతుంటే అసలు రావడం లేదు. ఆమె వైపు కోపంగా చూశాడు విజ్జు. ఈ బెల్ట్ రావడం లేదు అండి అని అమాయకంగా చెప్పింది. ఓ గాడ్ అని నిట్టూర్చి తన వైపు వంగి సీట్ బెల్ట్ని లాగుతుంటే విజ్జు శ్వాస జానుకి తగులుతుంటే కళ్ళు 2 పెద్దవి చేసి అతన్నే చూస్తుంది. విజ్జు బెల్ట్ని లాగుతూ తనని చూశాడు. ఆ కళ్ళు ఇదివరకు ఉన్న సైజు కంటే పెద్దవిగా ఇంచ్ గ్యాప్లో కనిపిస్తుంటే ఆ కళ్ళు అతనితో మాట్లాడుతున్నట్లుగా నిమిషం పాటు అలాగే చూస్తుండిపోయాడు విజ్జు. కాసేపటికి తేరుకుని వాట్ అని కనుబొమ్మలెగరేశాడు అదే పొజిషన్లో ఉండి. ఏమీ లేదు అన్నట్లుగా తలని అష్టదిక్కులుగా ఊపేసింది. ఎలాగోలా బెల్ట్ లాగి లాక్ చేసి కార్ని స్టార్ట్ చేశాడు విజ్జు. అప్పటి వరకు బిగబట్టిన ఊపిరి నెమ్మదిగా వదిలి ఇతనేంటి నాయనా కాసేపు నా ఊపిరిని ఆపేశాడు. అమ్మో ఇంకెప్పుడు ఇతనితో జర్నీ చేయకూడదు అని మనసులో అనుకుంది జాను. ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి జాను దిగే ప్లేస్ రావడంతో కార్ దిగి థ్యాంక్ యూ సార్ అని చెప్తూ ఉండగానే జెట్ స్పీడ్లో కార్ దూసుకెళ్ళింది. జాను షాక్ అయ్యి ఏంటి ఇతను మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడు, అసలు మనుషులని పురుగుల్లా చూస్తాడు అని మనసులో అనుకుంటూ విజ్జు వెళ్తున్న కార్ని చూస్తూ ఉండిపోయింది. దారి అంతా జాను గురించే ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు విజ్జు. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే డెవిల్ మాస్క్ మొహానికి వేసుకొని ముందుకు గబుక్కున దూకి విజ్జుని భయపెట్టాలనుకుంటాడు జై. విజ్జు ఇంచు కూడా కదలకుండా భయపడకుండా నిల్చున్నాడు. జై మాస్క్ తీస్తూ రే భయపడలేదేంట్రా అని అడిగాడు. ఇప్పుడు భయమేస్తుందిరా నీ ఫేస్ చూసి అని వెటకారంగా అంటాడు విజ్జు. బుంగమీత పెట్టుకొని విజ్జునే చూస్తాడు. అదేం పట్టించుకోకుండా కిచెన్లో ఉన్న నీరజని చూసి అమ్మ ఒక కాఫీ ఇవ్వవా తలనొప్పి పెడుతుంది అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడిపోయాడు.
బాంబ్ తీసుకొని రేయ్ తలకి రుద్దనా అంటూ పక్కన కూర్చున్నాడు జై. సోపు వేసింది చాలులే, నువ్వు ఎంత కాకా పట్టినా పార్టీకి రాను అని విసుగ్గా చెప్పి కళ్ళు మూసుకున్నాడు విజ్జు. అంతలో నీరజ కాఫీ తీసుకొని వచ్చింది. జై వెళ్ళి నీరజ చెవిలో చిన్నగా ఏదో చెప్పేసరికి విజ్జుకి కాఫీ ఇచ్చి తలని నిమురుతూ తొందరగా కాఫీ తాగు నాన్న, ఆయిల్ మసాజ్ చేస్తాను, హెడేక్ తగ్గుతుంది అంది నీరజ. కాఫీ తాగగానే నీరజ విజ్జు తలకి మసాజ్ చేస్తూ విజ్జు, తమ్ముడు ఏదో పార్టీ ఉంది అంటున్నాడుగా, వెళ్ళు కన్నా అంది నీరజ. అమ్మ నీకు తెలుసుగా నాకు పార్టీస్ నచ్చవు అని. తెలుసు నాన్న, కానీ వాడి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారట, ఈ ఒక్కసారికి వెళ్ళిరా నాన్న. అది కూడా పార్టీ మొత్తం అయ్యేంత వరకు ఉండకు, జస్ట్ ఒక హాఫ్-అన్-అవర్ ఉన్నట్టు చేసి ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పేసి వచ్చేసే అంది నీరజ. నీరజ చెప్పింది నచ్చి ఓకే అమ్మ వెళ్తాను అని చెప్పగానే జై నీరజని గట్టిగా హగ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ మై ప్రిన్సెస్ అని బుగ్గపైన కిస్ చేశాడు. ఇద్దరి వైపు ఒక లుక్ ఇచ్చాడు విజ్జు. కామ్గా అక్కడ నుండి వెళ్ళిపోయారు. పార్టీకి టైం అవుతుంది అని జై హడావిడి చేయడంతో ఇద్దరు పార్టీకి వెళ్ళారు. అప్పటికే పార్టీ స్టార్ట్ అవ్వడంతో ఫుల్ ఆఫ్ మ్యూజిక్, డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. జైని చూసి ఏ హీరో అంటూ జై విజ్జు ఉన్న చోటికి వచ్చారు క్రికెట్ టీం మెంబర్స్. అందరినీ హాయ్ చెప్పి దిస్ ఈజ్ మై చామ్ మై బ్రదర్ విజ్జు వాసుదేవ్, విజే కన్స్ట్రక్షన్స్ ఎండి అని విజ్జు భుజంపై చేయి వేసి గర్వంగా పరిచయం చేశాడు జై. విజ్జు చిన్న స్మైల్తో జైని చూసి అందరికీ హలో చెప్పాడు. అందరి పరిచయాలు అవ్వగానే పార్టీలో లీనమైపోయారు. విజ్జు సోఫాలో కూర్చుని డ్రింక్ తాగుతూ ఉన్నాడు. జై వచ్చి రా డ్యాన్స్ చేద్దాం అని పిలిచాడు. నో, నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పి పంపించేశాడు విజ్జు. గ్లాస్ పట్టుకొని జై చుట్టుపక్కల మనుషులని చూస్తూ జై సెక్యూరిటీ ఎక్కడా అని చెక్ చేస్తూ పార్టీ అంతా గమనించాడు. ఒక టేబుల్ దగ్గర బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కలర్లో లాంగ్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి బిత్తిరి చూపులు చూస్తూ ఉంది. ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు విజ్జు. ఎందుకంటే తను జాను కాబట్టి. అటు ఇటు చూస్తూ లైట్ ఫోకస్లో విజ్జు కనిపించేసరికి అక్కడ నుండి లేచి విజ్జు దగ్గరికి వచ్చి హాయ్ సార్ అని విష్ చేసింది జాను. ఇంతటితో నీ ప్రేమకై సెకండ్ పార్ట్ పూర్తయిందండి. స్టోరీ ఎలా ఉంది, మీకు నచ్చుతుందా లేదా ఒక కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.